ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఎప్పుడెప్పుడు పెండింగ్ సినిమాలు పూర్తి చేస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో చూసేద్దాం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రజా కార్యక్రమాలకే మొత్తం టైం కేటాయిస్తున్నారు. రాజకీయాల సంగతి సరే, పెండింగ్ లో ఉన్న 3 సినిమాల పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఆ 3 సినిమాల్లో 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడంతో వాటిపై చాలా అంచనాలే ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కాబట్టి ఈ సినిమాలన్నింటినీ వరుసగా కంప్లీట్ చేసేందుకు పవర్ స్టార్ డేట్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆయా మూవీస్ దర్శకులు షూటింగ్ ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే ఇంతలో ఏపీలో వరదలు సంభవించడంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోయారు. దీంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన షూటింగ్స్ మరికొన్ని రోజులు వాయిదా పడ్డాయి. కానీ మళ్లీ షూటింగ్స్ అన్ని రీషెడ్యూల్ అయ్యాయి. పైగా అన్ని 2025లో థియేటర్లో సందడి చేయబోతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ కోసం విజయవాడలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ ఆఖరులో కానీ ఆగస్టులో కానీ మొదలు కానుంది. దీని తర్వాత సుజిత్ రూపొందిస్తున్న ఓజీ షూటింగ్ కి కూడా పూర్తి చేయనున్నారు. ఓజీ పెండింగ్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమవుతుంది. అంటే 4 నెలల్లో హరిహర వీరమల్లు ఓజీ పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు పవన్. ఈ రెండింటి హడావిడి పూర్తవగానే ఉస్తాద్ భగత్ సింగ్ పై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారట. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే సినిమాల షూటింగ్స్ వీలైనంత త్వరగా పూర్తి చేసేసి 2025లో వరుసగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఓజీ రానుంది. ఆ తర్వాత జూన్లో హరిహర వీరమల్లు, ఏడాది చివరిలో ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా సమ్మర్ టు క్రిస్మస్ వరకు 2-3 నెలల గ్యాప్ లో పవర్ స్టార్ వరుసగా మూవీస్ వచ్చేస్తున్నాయి. లేట్ అయితే అయింది కానీ ఏడాదిలో 3 సినిమాలతో రావటం అంటే మాటలా? అది కూడా స్టార్ హీరో సినిమాలు ఒకే ఏడాది 3 అంటే ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పైగా అన్ని భారీ అంచనాలు ఉన్న సినిమాలే. పవన్ ఫ్యాన్స్ కి ఇంతకు మించిన ట్రీట్ ఏముంటుంది? ఈ లెక్కన 2025 పవన్ నామ సంవత్సరం అయిపోవటం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.